కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఓర్వకల్లు మండలం పొడిచెర్ల మాజీ సర్పంచ్ వైసీపీ గ్రామ ముఖ్య నాయకుడు రాజన్నతో పాటు అతని అనుచరులు మరో 200 కుటుంబాలు తెలుగుదేశంలో చేరారు. కర్నూలు మాధవీనగర్ నివాసంలో గౌరు చరిత వెంకటరెడ్డి వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. గౌరు దంపతులు పసుపు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించి వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల నాయకులు పాలకులను సుధాకర్ రెడ్డి, నన్నూరు విశ్వేశ్వరరెడ్డి, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, కల్లూరు మండలం పుసులూరు ప్రభాకర్ రెడ్డి, నన్నూరు ఖజామియా విజయుడు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని, ఆయన అనుచరులు భూ కబ్జాలతో ముందంజలో ఉన్నారని గౌరు చరిత ఈ సందర్భంగా ఆరోపించారు. గ్రామాలలో అభివృద్ధి కావాలంటే తనను గెలిపించాలని కోరారు. వైసీపీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. గతంలో చేద్దామ టైంలో ఆ గ్రామాలు అభివృద్ధి అయినాయి. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్న దాచుకునే విధంగా లేదు. గ్రామాల్లో దేవుని మాన్యాలు కానీ, మసీదు మాన్యాలు కానీ ఇటువంటివన్నీ కూడా మట్టి కొట్టుకోవడానికి ఎన్నో రకాలుగా గ్రామాలను నాశనం చేయడం జరిగిందని, ఇసుకల దంతాలు చేయడంలో ఇటువంటి విషయాలన్నింటి కూడా వైసీపీ నాయకుల చెడ్డ చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన గ్రామాల అభివృద్ధి అయితే ప్లస్ మన అందరికి కూడా ఓరకల్లో ఇండస్ట్రియల్ హబ్గా కూడా డెవలప్ అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓరకల్లో ఇండస్ట్రియల్ హబ్గా వాళ్ళు అప్పుడు ఇచ్చిన ఫ్యాక్టరీలే తప్ప కొత్తగా ఈ 5 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీని తీసుకురాలేకపోవడం జరిగిందని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయం వచ్చింది. పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి మంచి మెజార్టీతో తేవడానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. పార్టీలకి వైసీపీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. గతంలో చేద్దామ టైంలో ఆ గ్రామాలు అభివృద్ధి అయినాయి. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు.